ఈరోజు ముందుగా మనం ఈనాడులోకి వెళ్ళినట్లయితే ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూస్తూ ఉన్నాం. ఈనాడు తెలంగాణ ఎడిషన్లో ఈరోజు బ్యాన్ రైటం నిన్న ఏదైతే పటాన్ చెరువు మోడీ బహిరంగ సభను హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఈరోజు ఈనాడు. కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎం అంటూ కూడా బీఆర్ఎస్ హస్తం పార్టీలది కుంభకోణాల బంధం అంటూ కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. మోడీ చేసిన కామెంట్స్ని ప్రధానంగా హైలైట్ చేసింది ఈ రోజున ఈనాడు. అది కూడా నిన్న 2 రోజుల పాటు ఆయన ఏదైతే తెలంగాణలో పలు కీలక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ఇది నథింగ్ బట్ ఎన్నికల ప్రచార సభగానే చూడాలి దీన్ని. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదిలాబాద్లో సభ నిర్వహించారు నిన్న. అదేవిధంగా నిన్న ఏదైతే మొన్న ఆదిలాబాద్, నిన్న పటాన్ చెరువు, సంగారెడ్డి పరిధిలోని పటాన్ చెరువులో బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. పక్కన కిషన్ రెడ్డిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన డే 1 ఏదైతే వచ్చిన రోజునే ఒకవైపు రేవంత్ రెడ్డితో కలిశారు, తెలంగాణ కోసం నేను అభివృద్ధి పరంగా నేను సహాయం చేస్తానని కూడా మాట్లాడారు. మరోవైపు చూసినట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్లది దొందే అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ హస్తం పార్టీలది కుంభకోణాల బంధం అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎం అంటూ కూడా గతంలో టీడీపీ మీద కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆయన పోలవరంని చంద్రబాబు నాయుడు ఏటీఎంగా మార్చుకున్నారు అని చెప్పేసి. సో ఈ రోజును చూసినట్లయితే అంటే ప్రతిపక్షాలు ఏం చెప్తే అది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నేతలు. గతంలో ఇప్పుడు ఎలాగైతే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి సర్కారుని టార్గెట్ చేస్తున్నారు, సేమ్ కామెంట్స్ని ఇక్కడ మోడీ మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎంగా మారింది అంటూ కూడా అవినీతి కుంభకోణాల మయం కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ది హస్తం పార్టీలది ఇద్దరిది కూడా కుంభకోణాల బంధం అంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి ఇదే మోడీ కవితను ఎందుకు సేవ్ చేశారు లిక్కర్ మాఫియా వ్యవహారం నుంచి అనేది ఇప్పటికీ బీజేపీ నేతల నుంచి కానీ మోడీ దగ్గర నుంచి కానీ సమాధానం అయితే లేదు. సో అదేవిధంగా ఆయన చూసినట్లయితే కొన్ని కామెంట్స్, తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం, పటాన్ చెరువు బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజం అంటూ కూడా చూస్తున్నాం. సో కాళేశ్వరంలో కాంగ్రెస్కి కూడా వాటా ఉందంట. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది బీఆర్ఎస్. అధికారాన్ని చేపట్టి కాంగ్రెస్ 3 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 3 నెలల్లోనే కాళేశ్వరంలో వాటా ఉంది, అవినీతిలో వాటా ఉంది అంటూ కూడా మోడీ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద ముందుకెళ్ళలేదు అని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది అది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా కమిటీని కూడా వేయడం జరిగింది చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో. వాళ్ళు ప్రజెంట్ కాళేశ్వరం కానీ అటు మేడిగడ్డకు సంబంధించి పూర్తి పనులన్నీ కూడా నిలిపేశారు ఒక 4 నెలల పాటు. మొత్తం పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అని చెక్ చేసేందుకు. సో అది వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. బట్ ప్రధాని స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కూడా ఇక్కడ రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఇది నథింగ్ బట్ ఎన్నికల సభగానే, ఎన్నికల ప్రచారంగానే మనం చూడాలి. అదేవిధంగా చూసినట్లయితే ఆ 2 పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని కూడా కమెంట్స్. అధికారిక కార్యక్రమంలో 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఆయన. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఇక కుటుంబ పార్టీల అవినీతిని బయట పెడుతున్నందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారు అంటూ కూడా మోడీ కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఇచ్చున్నారు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత ఎజెండాలు తప్ప దేశాభివృద్ధిపై ధ్యాస ఉండదు. కుటుంబ ప్రయోజనాల కోసం అవి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడతాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ఏ కుటుంబ పార్టీ చరిత్ర అయినా కూడా ఒకటే అంటూ కూడా మాట్లాడారు. అవును, బీజేపీ కుటుంబ పార్టీ కాదు, బట్ ఒకవైపు అమిత్ షా అండ్ మోడీ మోనేపల్లి మాత్రం ఉంటుంది ఆ పార్టీలో. కుటుంబ పార్టీల కంటే ఎక్కువగా విమర్శలు ఉన్నాయి. కుటుంబ పార్టీలు తమకు నల్లధనం రూపంలో వచ్చే బహుమతులు తెల్లధనంగా మార్చుకుంటాయి. నాకు వచ్చే బహుమతులు నేను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన ప్రాజెక్టుకు అందజేస్తున్నా. ఇలా ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల దాకా ఇచ్చానంటూ కూడా చాలా పర్సనల్ విషయాలను కూడా బయటికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాను గంగా ప్రక్షాళనకి ఎలా త్యాగం చేశాను అని చెప్పేసి. సో ఈ వార్తని ప్రధానంగా ఈ రోజున